హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి గీతూ రిషి యూనిఫామ్స్ అనమాట. మొన్న వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. ఇంక ఈరోజు వీళ్ళు యూనిఫామ్ వేసుకెళ్ళాలి, అందుకని తీసి బయట పెట్టాను. అవి సాక్స్లు, గీతువి రిషివి ఎవరి వాళ్ళకి 2 pairs సాక్సులు, యూనిఫామ్స్, బెల్టు, టై. రిషికి టై, బెల్ట్, యూనిఫామ్ సాక్స్లు తీసుకున్నాను. గీతుకైతే టై తీసుకోలేదు, అవి 2 పాతవేరు. గీతువి 2 పాతవేను, కొత్తవి ఏమి తీసుకోలేదు. ఓన్లీ షూ ఒక్కటేనమాట గీతుకు తీసుకుంది, షూ సాక్స్లు. ఇవి గీతువి రిషివి సాక్స్లు, షూలు అనమాట. రిషులు కొత్త యూనిఫామ్ అయ్యేసరికి బాగా యాక్టివ్గా రెడీ అవుతుంది. ఆ షూ వచ్చేసి బెల్ట్ కొంచెం టైట్గా ఉంది, కొత్తదే అయ్యేసరికి కావచ్చు, వాడే కొద్దీ బాగుండిద్ది. కొంచెం బెల్ట్ వేస్తుంటే షూ పర్లేదు, బాగానే ఉంది, కానీ బెల్ట్ ఒక్కటే కొంచెం టైట్గా ఉందన్నమాట. గీతువి కూడా అలాగే ఉన్నాయి కొత్తవి అయ్యేసరికి. స్కర్ట్ వచ్చేసేసి కొంచెం నడుము లూజ్గా ఉండేసరికి జారుతుందనమాట రిషికి. బెల్ట్ పెట్టేసరికి పర్లేదు, బాగానే ఉంది. కరెక్ట్ సైజ్ అంటే ఈ 1 yearకే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్కి ఇంక పనికి రాదు. 1 yearకే ఎక్కడ యూనిఫామ్ని చేంజ్ చేస్తామని చెప్పేసి కొంచెం నెక్స్ట్ సైజు తీసుకొని వచ్చేసరికి ఇంకా నడుము అలాగుంది. బెల్ట్ పెడితే పర్లే, ఒక రకంగా ఉంటుంది, ఉంచుకునిద్దిలే, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళొస్తుంది. రిషిని జారుతుందమ్మా అని అడిగితే జారటం లేదు, బాగానే ఉంది మమ్మీ అని చెప్తుందనమాట. ఇంకా టై, బెల్టు అన్నీ ఇంకా వేసేసరికి బస్ టైం కరెక్ట్గా అవుతుంది. బస్సు అక్కడ స్టార్ట్ అవుతుంది, అదిగో ఎల్లో కలర్ది. ఇంక అందుకని చెప్పేసి వీళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఇంటి ముందే ఎక్కారు. రిషిలు బ్యాగ్ మోస్తుంది, ఏమి లేవు కానీ 2-3 బుక్సే ఉండేది. రిషినే బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంది. లంచ్ది కూడా ఆ అమ్మాయి తీసుకునిద్ది ఒక్కొక్కసారి. రిషికి 2 యూనిఫామ్లు తీసుకొచ్చాను. ఒకటి వేద్దామని తీసాను, ఫస్ట్ తీసేసరికి ఇంకా అలాగా ఫ్రిల్స్ కుట్టున్నాయి అన్నమాట కిందికి. అది నేను పైకి వస్తుందేమో, బెల్ట్ పెట్టుకునే ప్లేస్ ఏమో ఇలా ఉంది ఏంటి అని ఇంకా అప్పుడు వేయకుండా రెండోది వేసి పంపించాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాగా అబ్జర్వ్ చేసి చూస్తే అది కింద పార్ట్ అనమాట, బెల్ట్ పెట్టుకునే ప్లేస్ కాదు. బెల్ట్ పెట్టుకునేది ఆపోజిట్ సైడ్ ఉంది. ఇంకా ఆ ఫ్రిల్స్ వచ్చేసి అదిగోండి, అది బెల్ట్, ఇది వచ్చేసి బెల్ట్ పెట్టుకునేది అనమాట. కిందన ఫ్రిల్స్ వేసాడనమాట, బై మిస్టేక్ వేసాడట్టు ఉంది. అవి ఓడదీయొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం ఓడదీశాను, బాగానే ఉంది, పర్లేదు. అందుకే అదిగో ఓడదీశాను, కొంచెం బాగానే ఉంది. అవి మర్చిపోయి వేసినట్లున్నారు వాళ్ళు, ఏదో చాలా ఉంటాయి కదా, ఏదో ఆలోచిస్తా మేబీ అలాగా వేసి ఉండొచ్చు. అందుకే మనం ఏమన్నా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్.